ప్రైజ్ లార్డ్. హలో, సిస్టర్ గారు ప్లీజ్ అండి కొద్ది నిమిషాలు స్తుతియాలు నడిపించి వినిపిస్తుందండి? వరకు ప్రార్థించండి. ఎస్ అమ్మ గారు ప్లీజ్. మహిమరాజు యేసురాజు ఎంతో సుందరుడు, ఎంతో మనోహరుడు, ధవళవన్నుడు, సత్యవన్నుడు, 10,000లోన అతి కాంక్షణీయుడు, నా ప్రియుడు. మహిమా ఘనత ప్రభావము యేసుకే చెల్లును. ఆరాధన 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 యేసుకే ఆరాధన 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 యేసుకే ఆరాధన. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా, 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 మహోన్నతుడా, సర్వోన్నతుడమైన దేవానికి స్తోత్రములు, మహిమరాజానికి స్తోత్రములు, అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడమైన దేవానికి స్తోత్రములు, సత్యవంతుడానికి స్తోత్రములు, బలవంతుడానికి స్తోత్రములు, నిన్న నేడు యుగములు జీవించే దేవానికి స్తోత్రములు, ఉన్నవాడవు కనపటివాడు దేవానికి స్తోత్రములు నాయన, ఆజీవంతములైనటువంటి దేవానికి స్తోత్రములు, సత్యస్వరూపి అయిన దేవానికి స్తోత్రములు, మృత్యుంజయుడై తిరిగి లేచినటువంటి దేవానికి స్తోత్రములు, కృపగల దేవానికి స్తోత్రములు, ఆశ్చర్యకరుడానికి స్తోత్రములు, అద్భుతకరుడానికి స్తోత్రములు నాయన. ప్రభువా నీ పరిశుద్ధమైన నామమునకు మహిమ కలిగిన గాక. ప్రభు నీకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. మా మంచి కాపరివైన దేవానికి స్తోత్రములు, ఎల్ షడాయి నీకు స్తోత్రములు, ఎలోహీ మీకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం నాయన. సిద్కేను మీకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. ఎలియోలో అలీహి మీకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. ప్రభువా షలోం మీకు స్తోత్రములు నాయన. జెహోవా నిస్సి మీకు స్తోత్రములు, జెహోవా రాఫా మీకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం నాయన. ఆయన కృపగల తండ్రివి నాయన నీకే స్తోత్రములు. ఆయన మా యొక్క తండ్రివి రాజానికి స్తోత్రములు, సర్వశక్తికి అధికారమైన తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. ఓ కృపగల దేవా నా తండ్రి, ఈ ఉదయ కాలాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఆయన ఈ రీతిగా మేమందరం కలిసి నేను స్తుతించి మహిమపరిచి గణపరచడానికి మీరు మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క నా తండ్రి ప్రశస్తమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నాయన ఈ దినమున ఈ రీతిగా మేమందరం ఉంటున్నాం అంటే కేవలం నీ ఉచితమైన కృప ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధమైన దయగల ప్రభువా నా తండ్రి నాయన వర్చువల్ ఫెలోషిప్ లో కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు ఆశీర్వదించి గణపరచమని అడుగుచున్నాం. దేవానికి వందనాలు స్తోత్రాలు. ఇంతవరకు జరిగిన కార్యక్రమం అంతట్లో మీ నామాన్ని మహిమపరచుకున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మ తండ్రి మిమ్మల్ని ఆహ్వానిస్తే సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తుంటున్నామయ్యా. ప్రభా నా తండ్రి వాక్య పరిచర్య చేయనైనటువంటి మీ దైవదాసులు మీ చేతులకు అప్పగిస్తున్నాం. ప్రభా నా తండ్రి నీ యొక్క ఆత్మ స్వాధీనంలో తండ్రి తీసుకొని ప్రభా నా తండ్రి నీ యొక్క పరిశుద్ధమైనటువంటి దివ్యమైన ఒక్కరు ఉదయ కాలంలో మా అందరికీ వినిపించబడగచ్చుచున్నాం. దేవానికి వందనాలు. ఈ రోజు ఎంతో నా తండ్రి పర్వదినమైనటువంటి దినము ప్రభా, ఎంతో శ్రేష్టమైన దినము ప్రభా. యేసయ్య మీరు మృత్యుంజయుడై తిరిగి లేచినటువంటి సందర్భంలో ప్రభా మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మిమ్మల్ని గణపరుస్తున్నాం, మిమ్మల్ని మహిమపరుచుకుంటున్నాం. రజానికి స్తోత్రం. ఇంత ధన్యకరమైనటువంటి జీవితాలు మాకు అనుగ్రహించిన గొప్ప దేవుడానికి స్తోత్రం. ఈ వాక్యము ద్వారా ఉదయ కాలంలో మా అందరినీ సంతోషపరచమని నా తండ్రి ప్రభా ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగించుకుంటూ మీ ఆత్మ స్వాధీనంలోనికి ఈ యొక్క ఫెలోషిప్ నంతని తీసుకొని మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధమైనటువంటి శక్తి గల నామంలో అడిగి వేడుకని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ గారు. స్వరూపన్న అందరికీ దేవుని నామంలో వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు మనకు వాక్యాన్ని అందించడానికి బావి రత్నాకర్ అన్నయ్య గారు సిద్ధంగా ఉన్నారు. బావి రత్నాకర్ అన్నయ్య గారు అందరికీ సుపరిచితులేనండి. కొత్త వారి కోసం సభా మర్యాద కోసం చిరు పరిచయం. అన్నయ్య గారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. బావి రత్నాకర్ అన్నయ్య గారు దేవునిచే కనికరింపబడిన ఒక పాత్ర. వేదాంత విద్యల వారికి ఆసక్తి, స్నేహితులు మరియు రుచిగల ఫుడ్ వారికి ఎంతో ఇష్టం.
వారి ప్రియ సతీమణి గారు షీలా గారు, బావి గారు, షీలా గారులకు 3 కుమార్తెలు మరియు అనేక మంది ఆత్మీయ బిడ్డలు. అందమైన సాగర తీర నగరం విశాఖపట్నంలో వారి నివాసం. వెల్కమ్ అన్నయ్య గారు, ప్లీజ్. థ్యాంక్ యూ స్వరూప్ గారు. మరి చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. అందరికీ హ్యాపీ ఈస్టర్ అండి. ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు క్విక్గా ముగించుకుందాం, ఎందుకంటే ఎవరికి వాళ్ళకి సంఘారాధనలు ఉంటాయి కదా, అందువల్ల కొన్ని తలంపులు పంచుకుంటాను. మరి మీ అందరూ కొన్ని ఊర్లలో గుడ్ ఫ్రైడే రోజు మన ప్రియుల సమాధుల్ని మనం విజిట్ చేస్తాం. కొన్ని ప్లేసెస్లో ఈస్టర్ రోజు విజిట్ చేస్తాం. విశాఖపట్నంలో ఈస్టర్ రోజు చేస్తాం. అయితే మేము సాటర్డే అంటే నిన్న అంటే ఈరోజు ఈస్టర్ చాలా రష్గా ఉంటుంది మార్నింగ్, అందువల్ల నిన్ననే వెళ్ళి పూలేసి ప్రేయర్ చేసి వస్తాం అనమాట. యూజువల్గా గీతక్ వాళ్ళ పేరెంట్స్, మా మదర్, తర్వాత మా యొక్క ఆత్మీయ కుమార్తె రత్న అని, తర్వాత మా ప్రియులు ఇంకా ఉన్నారు. మన వాళ్ళని జ్ఞాపకం చేసుకోవడం చాలా మంచిది, అది ఆశీర్వాదం. మన ప్రియుల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకి చాలా దుఃఖం వస్తుంది. నిన్న నా పెద్ద అమ్మాయి ఆశ్రిత చాలా భయంకరంగా గట్టిగా ఏడ్చేసింది. తనకి అత్యంత ఇష్టమైన రత్న అక్కని జ్ఞాపకం చేసుకొని. రత్న మా ఆత్మీయ కుమార్తె, మరి తను ప్రభు నందు నిద్రించింది, ప్రభు సన్నిధికి వెళ్ళింది. మరి ఆ బిడ్డ 33 సంవత్సరాలు అనుకుంటా, 32 అనుకుంటా తను చనిపోయినప్పుడు. మా అమ్మ సమాధి ఓపెన్ చేసి మా అమ్మ సమాధిలో తన బాడీని పెట్టాం. ఇక్కడ విశాఖపట్నంలో స్థలం ఇంకా లేదు సమాధులకి, అందువల్ల ఒక్కొక్క సమాధిలో 3 బాడీస్ పెట్టడానికి పర్మిషన్ ఇస్తారు. అట్లా మా అమ్మ సమాధి ఓపెన్ చేసి తన బాడీ పెట్టామన్నమాట. సో ఆ యొక్క సమాధి మీద పూలేసి ప్రార్థన చేసుకుని వాళ్ళని జ్ఞాపకం చేసుకుని రావడం జరిగింది. మరి మన వాళ్ళని జ్ఞాపకం చేసుకోవడం ఒకందుకు ఆశీర్వాదకరం, మరొకందుకు మనం ఎలా జ్ఞాపకం చేసుకోవాలంటే వాళ్ళు మనతో లేరన్నది చాలా బాధ. ఈ మధ్య మరి డాక్టర్ విజయ్ కుమారి గారి తల్లి గారు ప్రభు నందు నిద్రించారు. మరి అది ఎవరు ఆ బాధను ఎవరు ఓదార్చలేరు, దేవుడు మాత్రమే ఓదార్చగలడు, మరి ఆదరణ ఇవ్వగలడు. మనకు ఒక నిరీక్షణ కూడా ఉంది. ఆ నిరీక్షణని మనం జాగ్రత్తగా పట్టుకోవాలి. మా నాన్నగారు చనిపోయినప్పుడు నేను మా దగ్గరే విశాఖపట్నంలోనే చనిపోయారు. ఆయన బాడీని తీసుకొని మేము చీరాల మా సొంత ఊరు వెళ్తా ఉన్నప్పుడు నేను ఆ రోజు మార్నింగ్ ఆ ప్రయాణంలో నేను దేవుణ్ణి ఒకటే అడిగాను, ప్రభా మా నాన్నగారు ఎక్కడ, మా తండ్రి నీ దగ్గర ఉన్నారా లేదా అని. దేవుడు నన్ను అనేక రీతిలుగా, నన్ను రూఢిగా నేను ఒప్పించబడ్డాను. మా తండ్రి గారు దేవుని సన్నిధికి పరలోకంలో ఉన్నాడని. మరి ఇంకా నేను ఆ తర్వాత నేను బాధపడటం అంటే నేను ఇంకా చాలా గట్టిగా పట్టుకున్న నా నిరీక్షణ. మనం ఒకరోజు కలుస్తాం వాళ్ళని, అది చాలా తొందరలోనే కలుస్తాం. మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. దేవుని దృష్టిలో ఒక రోజు 1000 సంవత్సరాలకి సమానమని, 1000 సంవత్సరాలు ఒక రోజుకి సమానమని ఉంటుంది కదా. దేవుని దృష్టిలో అలా ఉన్నప్పుడు మన దృష్టిలో కూడా అలాగే ఉండాలి. ఇది ఆలోచించండి. యేసుప్రభు వారు వచ్చి ఈ లోకానికి 2000 సంవత్సరాలు అయింది. 2000 సంవత్సరాలు చాలా దీర్ఘకాలం అనుకుంటున్నారేమో. నేను చెప్పేది దేవుని దృష్టిలో కాదు, మన దృష్టిలో కూడా ఇది దీర్ఘకాలం కాదండి. మన మైండ్స్ అలాగా మనం మార్చుకోవాలి. మనం ఇది చాలా కాలం అనుకుంటున్నాం, కానీ దేవుని దృష్టిలో ఉంది కాబట్టి మనం కూడా అట్లానే ఉండాలని నేను అంటలేదు. నిజంగా
ఇది చాలా తక్కువ టైం అని మనం అనుకుంటాం. అది కరెక్ట్ ఆలోచన. 2000 సంవత్సరాల్లో చాలా జరిగింది. మీలో సంఘ చరిత్ర చదివిన వాళ్ళకి తెలుస్తుంది. అంతకుముందు అబ్రహాము కాలం నుంచి లేకపోతే ఆదాం కాలం నుంచి చాలా తక్కువ టైం ఇది. ఎందుకు మనం ఈ రోజున పునరుద్ధాన పండుగ మనం ఆలోచన చేసుకుంటున్నాం, జరుపుకుంటాం. యేసుప్రభు వారు రెండవ రాకడ వచ్చినప్పుడు సమాధులు తెరవబడతాయని మనం ఒక నిరీక్షణ కలిగి ఉన్నాం. సమాధులు తెరవబడటం, మనం మన యొక్క రక్షణ ఇవన్నీ చూస్తే మన మానవ సృష్టికి ఇక అంతం లేదండి. అంతం లేదు. మనం ఇక మనకి చావు లేదు, మనకి మరణం లేదు. మనం ఎంత నిత్య జీవం అన్నమాట. ఎవర్ లాస్టింగ్ లైఫ్, ఎప్పుడు ఉండే లైఫ్. ఇక అది మనం ఎన్నటికీ మనకి మరణం లేదు. అది ఊహించగలరా? భవిష్యత్తు అసలు ఎండ్ లేని భవిష్యత్తు మనకి. అలాంటప్పుడు 2000 సంవత్సరాలు ఏమాత్రం? కనుక అలాంటి ఆలోచన నాకు ఎందుకో అలా మనం ఆలోచించాలనిపించింది. ఎక్కువ కాలం కాదు ఇది. కనుక మన ప్రియుల్ని మనం కలవబోతున్నాం తొందరలో. మేబీ ఒక 20 సంవత్సరాల లోపల, ఒక 30 సంవత్సరాల్లోనో, 40 సంవత్సరాల్లోనో యవనస్తులైతే, ఇంకా చాలా త్వరగా నాలాంటోడైతే మహా 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు బతికితే ఒక 20-25 సంవత్సరాల్లో నా ఫాదర్ నేను కలవబోతున్నా, మా తమ్ముడు నేను కలవబోతున్నాను, మా ప్రియులు మా మదర్ నేను కలవబోతున్నాను. మరి వాళ్ళు మన దగ్గరికి వచ్చిపోతుంటారట. దయచేసి సరిగ్గా అర్థం చేసుకుందాం. ఇది కొత్త సిద్ధాంతం ఏం కాదు. యేసుక్రీస్తులో మన దగ్గరికి వచ్చిపోతుంటారంట వాళ్ళు. మనం ఏదన్నా మంచిగా ఉంటే, మంచి అంటే దేవుని దృష్టిలో మంచి మనం చేస్తున్నప్పుడు ఆ మంచిలో పాల్గొంటూ ఉంటారంట వాళ్ళు. మన కంటికి భౌతిక దృష్టికి కనపడదు మనకంతే. నేను థియాలజీ చేసినప్పుడు అమెరికన్ ఒక కాలేజీలో నేను చేశాను, ఆన్లైన్లో చేశాను. కానీ చాలా కష్టపడి చదివాను 3 సంవత్సరాలు. చాలా కష్టపడ్డాను. చాలా కష్టం అది. మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్ బిబ్లికల్ అండ్ థియలాజికల్ స్టడీస్ అని. అది నేను చేసినప్పుడు వాళ్ళు నాకు డిగ్రీకి అక్కడికి రమ్మన్నారు. నేను వెళ్ళలేకపోయాను, కానీ నాకు పోస్ట్లకు పంపించారు నా యొక్క డిగ్రీ. అది తీసుకెళ్ళి మా అమ్మ సమాధి మీద పెట్టాను. చూసిన వాళ్ళకి వెర్రితనంగా ఉండుండొచ్చు, కానీ మా అమ్మ సమాధి మీద పెట్టి, మా అమ్మ నేను పీజీ చేయాలని ఆశపడేది పాపం. నేను చేయలేకపోయాను తను బ్రతికున్నప్పుడు. చిన్న ప్రార్థన చేసుకొని మా అమ్మ చూస్తుంది, యేసుప్రభు వారు అనుమతిస్తే మా అమ్మ చూస్తుంది కదా అని ఒక నమ్మకంతో తన సమాధి మీద పెట్టి చిన్న ప్రార్థన చేసుకొని వచ్చాం. మరి మా నాన్నగారిని నేను ఒక కళ్ళలో చూశాను. మా నాన్నగారు చనిపోయినప్పుడు చాలా బలహీనుడిగా, మరి చాలా ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళని చూస్తే బాగోరు, మన ప్రియులే. మా మేనత్త గారు చనిపోయినప్పుడు మా బాబాయ్ గారు, అంటే మా చిన్నాయన గారు, చాలా దూరం ఆ రోజుల్లో ట్రైన్స్ మరి దూరం నుంచి రావటం వల్ల 5వ రోజు చనిపోయి సమాధి చేసినప్పుడు 5వ రోజు ఓపెన్ చేశారు ఆయన కోసం చూపిద్దాం. ఓపెన్ చేయకుండా ఉంటే బాగుండేది. 4వ రోజు అనుకుంటా ఓపెన్ చేస్తే నేను కూడా చూశాను. ఎంత వికారంగా అయిపోయిందో ఫేస్. అది మన చావులో మనం అలాగా మహిమ లేని స్థితిలో, లేకపోతే ఒకలాంటి స్థితిలో మనం విత్తబడతాం. మహిమతో మనం లెగుస్తాం. మన ప్రియులు కూడా మహిమతో లెగుస్తారు. కానీ ఈ శరీరం సమాధిలో ఉంది. ఆ మనిషి ఎక్కడ ఉంటాడంటే యేసు ప్రభు దగ్గర ఉంటాడు. శరీరాన్ని విడిచిన ఆ యొక్క ప్రభువునందు నిద్రించిన ఆ వ్యక్తి, మన ప్రియులు యేసయ్య దగ్గర ఉంటారు, యేసయ్యతో ఉంటారు. ఒకసారి దినకరన్ గారు వాళ్ళ అమ్మాయి మరి 18 సంవత్సరాలప్పుడు యాక్సిడెంట్లో చనిపోయింది. దినకరన్ గారి కూతురు. ఆయన ప్రార్థన చేసుకుంటా ఉన్నాడంట. ఆ వేదన భరించలేక బాత్రూంలోకి వెళ్ళి ట్యాప్ ఆన్ చేసుకొని ఆ సౌండ్లో బయట వాళ్ళకి వినపడకుండా భయంకరంగా రోధించేవాడట. చాలా ఇష్టం ఆ కూతురు అంటే ఆయనకి. మరి రోధించి ఒకసారి దేవుడు ఆయనకి దర్శనంలో వాళ్ళ పాపను చూపించాడట. తన సేమ్ ఏజ్ గ్రూప్తో ఆడుకుంటుందంట. ఒక పార్క్ లాగా ఉందంట, అక్కడ ఆడుకుంటా ఉంటే చూపించాడంట.
ఈయన చూసి ఇంత సంతోషంగా ఉంది నా బిడ్డ దేవుని సన్నిధిలో అని డిస్టర్బ్ చేయకూడదు అనిపించిందంట ఆయనకి. నేను వచ్చానని చెప్పాలని అనిపించినా చెప్పకుండానే ఆయన మళ్ళీ వచ్చేసాడట. పరలోకం ఎంత నిజము, మన ప్రియులు సజీవంగా ఉన్నారన్నది ఎంతో నిజం. మన ప్రియులు దేవుని సన్నిధిలో బహు ఆరోగ్యంగా ఉన్నారని. మా ఫాదరు చాలా బక్కగా అయిపోయి చనిపోయారు, కానీ నేను ఆయన చూసినప్పుడు బహు దృఢంగా, ఆల్మోస్ట్ ఒక జమీందార్ లాగా, ఒక రాజు లాగా ఉన్నాడు మా ఫాదర్. మా ఫాదర్ పేరు కూడా రాజే. ఎంత పుష్టికరంగా ఉన్నారో నేను చూశాను, కల్లో చూసి నాను కదా, ఫేస్ నాంది కదా అనుకున్నాను. ఒక మెజెస్టిక్ టక నడుచుకుంటూ వచ్చి నాకు 2 కవర్స్ నా చేతిలో పెట్టారు. ఒకటి బ్రౌన్ కవర్, ఒకటి వైట్ కవర్. ఇది జరిగింది 2012లో. అప్పుడు నేను ఒక కవర్ నాకు అర్థమైన తర్వాత నేను థియాలజీ చేస్తూ అనేది నాకు అడ్మిషన్ రావడం, చాలా ఎక్కువ స్కాలర్షిప్ నాకు లభించడం, నేను దేవుని కృపను బట్టి ముగించాను. ఆ కళ అర్థం నాకు అప్పుడు అర్థమైంది. మరి మన ప్రియులు అంత ఆరోగ్యంగా ఉంటారు, అంత పుష్టికరంగా ఉంటారు. ఇంకో విషయం, చాలా బిజీగా ఉంటారండి మనోళ్ళు. పరలోకంలో ఏదో హల్లెలూయా స్తుతి అని అలాగ మబ్బులాగా ఏదో అట్లా ఎప్పుడు చూసినా అట్లా ఉండరు. ఒకవేళ అలాగే ఉంటే మాత్రం చాలా బోరింగ్ ప్లేస్ అది. నో, పరలోకం ఇస్ మచ్ హ్యాపెనింగ్ ప్లేస్. వాళ్ళు దే ఆర్ రూలింగ్, దే ఆర్ సర్వింగ్ జీసస్, దే ఆర్ వెరీ బిజీ. అపోస్తలుడైన పౌలు ఒక ఆయనకి దర్శనంలో కనపడి, యాక్చువల్లీ హీ వాస్ డిస్కసింగ్ సిట్టింగ్ ఆన్ ఎ రోడ్ సైడ్ ఇన్ ద హెవెన్. ఆయన పరలోకంలో రోడ్డు పక్కన ఒక చిన్న ఒకలాగుంటే అక్కడ కూర్చొని వాళ్ళతో డిస్కస్ చేస్తున్నాడంట దేవుని వాక్యం. ఆ వ్యక్తి, కనబడిన వ్యక్తి అడుగుంది, మరి భూలోకంలో నా సువార్త గురించి ఏమనుకుంటున్నారని అడుగుతున్నాడట. దే ఆర్ వెరీ బిజీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ మాటలతో జస్ట్ నేను వాకింగ్లోకి వెళ్దాం అనుకోకుండా కొన్ని మాటలు షేర్ చేసుకున్నాను. మరి మన యోబు గ్రంథంలో ఒక మాట ఉంటుంది, నరుని ఆయుష్ నెలలు లెక్కించబడి ఉన్నది, అది పరిమితి కలదు కదా అని అంటది. నరుని మంత్స్, నెలలు ఆయుష్ లెక్కించబడిందంట. మనం సృష్టించబడినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ టైంలోనే డేట్ ఆఫ్ డెత్ కూడా యేసయ్యకి అది తెలుసు, అది నిర్ణయించబడింది. అందువల్ల ఒక్కొక్కసారి చిన్న వయసులో చనిపోతుంటారు, ఒక్కొక్కసారి పెద్ద వయసులో చనిపోతుంటారు. అది ఆయన సార్వభౌమాధికారి అయిన దేవుని యొక్క ఇష్టం, అది దేవుని ఇష్టం. అది మనం ఇదేంటిది ఇంత తక్కువ వయసులో చనిపోయారు అని మనం అనిపిస్తుంది, కానీ అది ఆయన నిర్ణయం. అది మరి మా అమ్మాయి, మా స్పిరిచువల్ డాటర్ 30 సంవత్సరాలు అప్పుడే చనిపోయింది. మరి అది మనకు అర్థం కాని విషయాలు ఇవి, కానీ ఒకరోజు అర్థం అవుతాయి. మనం పరలోకంకి వెళ్ళినప్పుడు, నిత్యత్వంలో మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఎందుకంటే పరిపూర్ణమైన జ్ఞానం మనకు అనుగ్రహించబడుతుంది ఆ సమయంలో. మనకి ఇప్పుడైతే కొంచెంగా మాత్రమే మనం చూస్తాం. 1 కొరింథీ 13వ అధ్యాయం. ఇప్పుడు ఇంకో మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. దేవుడు చనిపోలేదండి. గుడ్ ఫ్రైడే రోజు యేసు ప్రభు వారు చనిపోయినప్పుడు యేసు ప్రభువులో ఉన్న దేవుడు చనిపోలేదు. యేసు ప్రభు వారు దేవుడు. యేసు ప్రభు వారు దేవుడై ఉండి నరుని ధరించుకున్నాడు. యేసు ప్రభు వారిలో మనం మన జీవితం అంతా కూడా అర్థం చేసుకున్నా కూడా మనకి అర్థమవుతూనే ఉంటది, అది తరగదు. అపోస్తలుడైన పౌలు ఒక డెసిషన్ తీసుకున్నాడు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో, యేసుని ఎరుగుటకు అని, ఆయన పునరుద్ధాన బలమును ఎరుగుటకు, ఆయన శ్రమలో పాలివాడగుటకు. అది నేను టు నో హిమ్ అంటాడు. ఐ వాంట్ టు నో హిమ్ అంటాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక టైంకి ఆయనకి చాలా ప్రత్యక్షతలు ఉన్నాయి. అప్పటికే చాలా ప్రత్యక్షతలు ఉన్నాయి, కానీ ఆయన ఇంకా ఒక డెసిషన్ తీసుకున్నాడు. ఇప్పటికే నేను
నేను నేను ఒక స్టేజ్కి వచ్చేసాను అనుకుంటం లేదు నేను. కానీ ఒకటి మాత్రం చేస్తున్నాను నేను వేగిరపడుచున్నాను ముందుకి వెళ్ళటానికి. ఐఎమ్ ప్రెస్సింగ్ ఆన్ అంటున్నాడు. ఐ ప్రెస్ ఆన్ టువర్డ్ ద గోల్ అంటున్నాడు. ఐ ప్రెస్ ఆన్, వేగిరపడుచు ముందుకి నేను వెళ్ళాలనుకుంటున్నాను. ఆ యొక్క భాగంలో కొద్దిగా ముందు ఉంటుంది అనమాట ఈ మాట, ఐ వాంట్ టు నో హిమ్ అని. మన జీవిత ధ్యేయము యేసుని తెలుసుకోవటం అయి ఉండాలని నాకు అనిపించింది. నేను థియాలజీ చేసినప్పుడు వాళ్ళు ఒకటే చెప్పేవారు, ఇన్ ఎవ్రీ ప్యాసేజ్ ఇన్ ద బైబిల్ దెర్ ఈస్ జీసస్. హల్లెలూయా. బైబిల్ ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏ భాగం చూసుకున్నా యేసు అక్కడ ఉంటాడు. ఆ భాగంలో ఆ యేసు కనపడేంత వరకు నీ మౌన ధ్యానం కానీ, గ్రూప్ స్టడీ కానీ, పర్సనల్ బైబిల్ స్టడీ కానీ, క్వైట్ టైం కానీ, నీవు చదువుతున్న భాగంలో, ధ్యానం చేస్తున్న భాగంలో యేసు కనపడేంత వరకు వదలకూడదు. యేసు కనపడినప్పుడే మనకి దానివల్ల అల్టిమేట్ మంచి జరుగుతుంది. అది కొద్దిగా కుస్తీ పడాలి. ఈ రోజుల్లో మొన్న కూడా చర్చిలోని మాట చెప్పాను ఏంటంటే, మోడర్న్ టైమ్స్, మోడర్న్ యుగము, ఆధునిక యుగము దాటిన తర్వాత కాలాల్లో ఉన్నాం మనం. పోస్ట్ మోడర్న్ టైమ్స్. ఆధునిక యుగంలో బైబిల్ గురించి ఏం చేశారంటే, ఎవరి గ్రహింపులు ఎవరు ఎలా గ్రహించుకుంటే అదే కరెక్ట్ అనుకున్నారు. దయచేసి గమనించండి. ఇప్పుడు ఎలా ఉన్నారంటే, ఇప్పుడు తరం పర్సనల్ ప్రిఫరెన్స్, అంటే ఎవరికి ఏది కావాలో అంతే. బైబిల్లో ఎవరికి ఏంటి, వాళ్ళకి ఏంటి వాళ్ళు ఏం ప్రిఫర్ చేస్తారు, వాళ్ళేమి దేనికి ప్రాధాన్యత ఇస్తారో అదే తీసుకుంటున్నారు బైబిల్లో నుంచి. ఈ లోకంలో మనుషులు చేసే పనులే ఇవి. ఈ లోకంలో మనుషులు ఒక బుక్ చదివినప్పుడు కానీ, ఒక మూవీ చూసినప్పుడు కానీ, లేకపోతే ఒక మెసేజ్ విన్నప్పుడు కానీ, మూవీ అంటే నేను అంటుంది ఈ ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అవ్వచ్చు, లేకపోతే డాక్యుమెంటరీ మూవీస్ అవ్వచ్చు, మిషనరీ లైఫ్స్ మూవీస్ అవ్వచ్చు, అలాంటి మూవీస్ గురించి నేను చెప్తున్నాను. మరి అదేంటి, ఒక మెసేజ్ విన్నప్పుడు కానీ, ఒక న్యూస్ పేపర్ చదివినప్పుడు కానీ, ఈ లోకంలో మనుషులు ఏం చేస్తుంటారంటే, వాళ్ళకి కావాల్సింది తీసుకుంటారు. వాళ్ళకి ఏ గ్రహింపు కావాలో అది ఏది వాళ్ళకి ప్రాధాన్యత అట్లానే అర్థం చేసుకొని గమనుంటారు. అంతేగాని అసలు ఆ రచయిత రాసిన వ్యక్తి ఏ అర్థంతో రాశాడన్నది అనవసరం వాళ్ళకి. అసలు రాశాడు, వెళ్ళిపోయాడు, అసలు చచ్చిపోయాడు కూడా. అంతేగాని ఆ రాసిన వ్యక్తి ఏ అర్థంతో రాశాడో మనకెందుకు, నా ఇష్టం వచ్చింది నేను తీసుకుంటాను అని అనుకుంటారు లోకంలో. సంఘంలో కూడా ఇలాంటి మనస్తత్వం వచ్చేసింది. ఇది చాలా ప్రమాదకరం. యాకోబు అంటాడు, నువ్వు దేవుని వాక్యంలోనికి తేరి చూడకపోతే, అద్దంలో ముఖం చూసుకొని పక్కకి వెళ్ళిన తర్వాత నిన్ను నీవు మర్చిపోతావు కదా, అట్లానే ఉంటది. మనం ఎన్నిసార్లు అద్దం చూసుకుంటాం కదా, ఎవ్రీ డే చూస్తాం. నా ముక్కు ఎట్లా ఉంటుందో నాకు తెలుసు, అన్ని తెలిసినా మళ్ళీ చూస్తాను. ఎందుకంటే మర్చిపోతుంటాం, ఏమన్నా బాగలేదేమో అని చూసుకుంటాం. ఒక్కోసారి ఇందాక చూసింది మళ్ళీ ఇప్పుడు మర్చిపోతాం, కానీ మళ్ళీ చూస్తాం. అది దానివల్ల ఏముంటుందండి? దానివల్ల ఏముండదు. దాని ప్లేస్లో ఇంకొకటి వస్తుంటది. అంటే మన వాక్యంలో మనం బాగా తేరి చూడకపోతే, యాకోబు అంటాడు, నువ్వు దేవుని వాక్యంలో తేరి చూడమంటాడు. తేరి చూడకపోతే అంటే బాగా కష్టపడి ఆ యొక్క రచయిత, దేవుని వాక్యము గ్రంథకర్తలు ఎవరైతే ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ లూకా సువార్త, లూకా రాసినప్పుడు లూకా ఒక అర్థంతో రాశాడు, ఒక మీనింగే. రచయితలకి 10 మీనింగ్లు ఉండవు, ఒకటే మీనింగ్. ఈ రోజుల్లో సంఘంలో ఉన్న పరిస్థితి ఏంటంటే, ఇంటర్ప్రిటేషన్ విషయంలో క్రైసిస్లో ఉంది సంఘం. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునే విషయంలో క్రైసిస్, ఒక విపత్తులో ఉందని నేను గమనిస్తున్నాను. మనం ఏంటైతే చెప్పాలనుకుంటున్నామో అది వాక్యంలోకి మనం చదువుతున్నాం. మనం ఏమైతే మన ఆలోచనలు దేవుని వాక్యంలోకి చదువుతాం. దేవుని వాక్యం రాసిన వ్యక్తికి
ఒక మీనింగ్తో రాస్తాడు. దెర్ ఈస్ ఓన్లీ వన్ మీనింగ్ ఫర్ ద టెక్స్ట్, ఎనీ టెక్స్ట్ ఇన్ ద బైబిల్. ఆ మీనింగ్ మనం రాబట్టుకోవడానికి మనం చాలా కష్టపడాలి. డాక్టర్ జయరాజ్ గారిని ఒక ఆయన ఉండేవారు. 20 గంటలు ప్రిపేర్ అవుతాడట ఆయన వాక్యం చెప్పడానికి. కొన్ని వందల సార్లు చదువుతాడట ఆ టెక్స్ట్. ఉదాహరణకి 23 దావీదు కీర్తన 100 సార్లను చదువుతాడట అతను. ఒక్కోసారి మనం 10-15 సార్లు చదువుతాం సేమ్ టెక్స్ట్. దేవుని వాక్యమును మనం హెచ్చించాలి. దేవుని వాక్యం బహు గొప్పది. దేవుని వాక్యం మాత్రమే మనకి ఈ లోకంలో. అయితే ఆ టెక్స్ట్ యొక్క మీనింగ్ మనం పట్టుకున్నప్పుడు మరి దాంట్లో నుంచి అదొక ఛానల్ లాగా అనేకమైన ఇంప్లికేషన్స్ దాంట్లో నుంచి వస్తాయి. యథార్థమైన అప్లికేషన్ కూడా ఉండాలి. మరి ఇలాంటి స్థితి లేనప్పుడు ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు చెప్తా ఉంటే, ఎవరు ఇష్టం వచ్చినట్టు మనం అర్థం చేసుకుంటా ఉంటే, మరి మనకి ఏది కావాలో అదే మాత్రమే తీసుకుంటా ఉంటే మన జీవితాలు అసలు ఎలా ఉంటాయి అంటే, ఎప్పుడైతే దేవుని వాక్యం మనకి కరెక్ట్గా మనం అర్థం చేసుకోమో దాని ప్లేస్లో వేరేది కూడా మనలో వస్తుంటది, మన ఓన్ థింకింగ్. అందుకనే సామెతల్లో ఉంటుంది, లీన్ నాట్ అంటూ యువర్ ఓన్ అండర్స్టాండింగ్, ట్రస్ట్ ఇన్ ద లార్డ్ విత్ ఆల్ యువర్ హార్ట్ అంటుంది. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ దేవుడైన యెహోవాని పూర్ణ హృదయంతో నువ్వు నమ్మకం ఉంచమంట. నీ స్వబుద్ధి అనేది వచ్చేస్తుంది. ఇక మనలో చాలా మంది మంచి వ్యక్తులు ఉంటాం. ఆ మంచితనం ఏం చేస్తుందంటే, దేవుడిచ్చే ఆ యొక్క వాక్యపు వెలుగుకి మన మంచితనం చాలా వ్యతిరేకంగా శత్రువులాగా ఉంటుంది ఒక్కోసారి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి దేవుడు చనిపోలేదండి. దేవుడు యేసయ్య, నరుని ధరించిన యేసయ్య, ఆ నరుని పార్ట్ ఆయన చనిపోయాడు. ఒక ఆయన ఏమన్నాడంటే, దేవుడు నరుడిగా ఇమిడిపోవాలని వచ్చాడు, కానీ అప్పుడప్పుడు ఆయన మహిమ విజృంభించేసిందంట. కానీ అది ఇమిడి ఉండలేక చూడండి, రూపాంతర కొండ మీద ఆయన యొక్క వర్ణన. అలాగే సిలువ వేయబడినప్పుడు భూకంపం రావడం, చీకటి పట్టడం, ఆలయంలో ఎవరో కంటికి కనబడని ఎవరో ఆ తెరని చింపేశారు. తెర చిరిగిపోయింది. పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్య. మత్తయి సువార్తలో రాస్తాడు, అనేకమైన అద్భుతాలు జరిగినాయి ఆ సిలువలో ఆయన వేలాడుతున్న సమయంలో. ఆయన మహిమ అక్కడ వరకు ఆగి ఉండలేకపోయింది, స్ప్లాష్ అయింది, అది అవుట్ బర్స్ట్ అయింది ఆయన మహిమ. యేసయ్య పుట్టినప్పుడు కూడా, ఆయన బేబీగా ఉన్నప్పుడు ఎక్కడో బయట గొర్రెల కాపర్లకి ఆయన మహిమ వారిని ఆవరించెను అన్న మాట చూస్తాం. హిస్ గ్లోరీ షోన్ అరౌండ్ దెమ్, అపాన్ దెమ్ అని ఉంటుంది. వాళ్ళకి ఆ మహిమ, ఆయన ఆ బేబీలో దాగి ఉండవలసిన దాగలేక అది అవుట్ బర్స్ట్ అవుతుంది. దేవుడు మరి దేవుడిగా ఉంటూ ఆయనలో ఉన్న నరుడు మరణించి ఆదివారంన తిరిగి లేచాడని నేను సవినయంగా మనవి చేస్తున్నాను. రోమీలకు రాసిన పత్రిక చూద్దాం. 1వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాట. రోమా 1:5, యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానం గాను, మృతులలో నుండి పునరుద్ధానుడు అయినందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడింది. శరీరమును బట్టి దావీదు సంతానం గాను, మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి. ఇక్కడ పరిశుద్ధమైన ఆత్మను బట్టి అంటే పరిశుద్ధ ఆత్మ యొక్క హోలీనెస్ ని బట్టి, ద హోలీనెస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, హోలీనెస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ని బట్టి పునరుద్ధానుడైనందున ఆయన దేవుని కుమారుడిగా ప్రభావంతో నిరూపింపబడ్డాడు. నాకు చాలా వింత అనిపించింది. ఏంటి దీని అర్థం అనిపించింది. నేను ఒక స్టడీ బైబిల్లో చూసాను. నేను ఎక్కువగా 2 స్టడీ బైబిల్స్ రిఫర్ చేస్తానండి. అంత ముందు కూడా చెప్పాను, మీకు ఉపయోగపడుతుందని చెప్తున్నాను. ఇంగ్లీష్ స్టాండర్డ్ వర్షన్, ఈఎస్వి, ఇంగ్లీష్ స్టాండర్డ్ వర్షన్ స్టడీ బైబిల్. దాదాపు 90 మంది థియోలోజియన్స్ రాసిన స్టడీ బైబిల్ అది. ఈఎస్వి స్టడీ బైబిల్, ఇంగ్లీష్ స్టాండర్డ్ వర్షన్ స్టడీ బైబిల్. ఇంకోటి ఉంది, బైబిల్ నాలెడ్జ్ కామెంటరీ అని, బైబిల్ నాలెడ్జ్ కామెంటరీ.
ఇవి డిజిటల్ వర్షన్స్ ఉన్నాయండి. అంటే మన ఫోన్లో మనం అమెజాన్లో నుంచి కిండిల్ వర్షన్స్ కొనుక్కోవచ్చు. లేదా logos.com అని మీరు అది గూగుల్లోకి వెళ్తే logos.com అది ఒక లైబ్రరీ, డిజిటల్ లైబ్రరీ. అది ఫ్రీగానే ఒక 100 బుక్స్ దాంట్లో మీరు డౌన్లోడ్ చేసుకుని 100 బుక్స్ ఫ్రీగా ఉంటాయి దాంట్లో. ఆ తర్వాత మనం చాలా దాంట్లో కొనుక్కోవచ్చు. సో ఈ స్టడీ బైబిల్స్లో ఏం చెప్పాడంటే, దేవుడు యేసయ్యలో ఉన్న ఆ మనిషి పార్ట్ అది పునరుద్ధానుడైనందున, చనిపోయి తిరిగి లేచినందున, ఆ మనిషి పార్ట్, నరుని పార్ట్. ఇక్కడ చూడండి, శరీరమును బట్టి దావీదు సంతానం గాను, మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతో మరి దేవుడు కుమారుడుగా నిరూపించబడటం ఏంటి? ఆయన దేవుని కుమారుడు కదా, ఈ లోకానికి రాకముందు కూడా దేవుని కుమారుడే కదా. దేవుని కుమారుడిగా నిరూపించబడవలసిన అవసరం ఏంటి? ఎవరికి నిరూపించాలి? ఎవరు నిరూపించాలి? దేవుడైన తండ్రి అయిన దేవుడు నిరూపించాడట. ఎంత ఆశ్చర్యం అంటే, ఇక ఎన్నటన్నటికీ నరుని ధరించిన నరావతారి అన్న మాట సంపూర్ణంగా ఆయనని వివరించలేదు. నరుని ధరించుకున్నాడు అన్న మాట వివరించగలదు ఆయన గురించి. ఒక ఆయన అన్నాడు, మనిషికి ఎంత ఘనత, దేవుడు నరుని ధరించుకున్నందువల్ల మనిషి యొక్క విలువ విపరీతంగా పెరిగిపోయిందట. మనిషికి, ఈ సృష్టిలో మానవుడికి విలువ పెరిగిపోయింది. ఈ మనుష్య కుమారుడు అన్న కాన్సెప్ట్ దానియేలులో ఉంటుంది. దానియేలు 7వ అధ్యాయంలో మరి అక్కడ సింహాసనం లేయబడి మహావృద్ధుడు సింహాసనం మీద కూర్చున్నాడు. అంటే మహావృద్ధుడు అంటే ముసలుడు అని కాదండి, ఏన్షియంట్ ఆఫ్ డేస్. తెలుగులో మహావృద్ధుడు అన్న మాట అంత కరెక్ట్గా చెప్పలేకపోవచ్చు. ఏన్షియంట్ ఆఫ్ డేస్, ఎంత విచిత్రమైన టైటిల్ ఇది. మహా ప్రాచీన కాలం నుంచి ఎంతో తాజాగా ఉన్న ఆ యొక్క దేవుడు అని. ఆయన ఏన్షియంట్ ఆఫ్ డేస్. ఆయన సింహాసనం కూర్చున్నప్పుడు మనుష్య కుమారుని పోలిన ఒకడు మెగారూఢుడై క్లౌడ్స్ మీద వచ్చాడట. అక్కడ సెట్టింగ్ ఏంటంటే తీర్పు తీర్చే సెట్టింగ్. అది ఆ తీర్పు తీర్చే ఆ యొక్క సమస్తం మీద అధికారాన్ని మనుష్య కుమారుని పోలిన ఒక వ్యక్తి మెగారూఢుడై వచ్చాడు ఆ మహావృద్ధుడి దగ్గరికి, ఏన్షియంట్ ఆఫ్ డేస్ దగ్గర. ఈ యొక్క నరుని, మనుష్య కుమారుని పోలిన ఆ వ్యక్తికి ఈ అధికారము, తీర్పు తీర్చే అధికారము, సమస్తము మీద అధికారం ఇవ్వబడింది. మనం ప్రకటన గ్రంథం చూసుకున్నప్పుడు, ప్రకటన గ్రంథంలో ఆయన యేసయ్య మీరు చూస్తే ఆ యొక్క ఒక్కొక్క సీల్ తీస్తున్నప్పుడు, ముద్ర విప్పుతూ ఉన్నప్పుడు ఎన్ని భయంకరమైన విషయాలు ఈ లోకంలో జరగటం. ఆయన ప్రజెంట్ తీర్పు తీరుస్తున్నాడు, కనికరంతో ఉన్నాడు, కుడి పార్శ్వంలో విజ్ఞాపన చేస్తున్నాడు, కానీ తీర్పు తీరుస్తున్నాడు కూడా ఈ లోకానికి. మరి అలాంటి యేసయ్య, సమాధి గెలిచిన యేసయ్య, మరి ఆయనలో ఉన్న ఆ నరుని పార్ట్, నరుని ధరించుకున్న ఆ యొక్క గాడ్ మ్యాన్, ఆయన పునరుద్ధానం అవటం వల్ల దేవుని కుమారుడిగా ఆయన నిరూపించబడ్డాడట. పరిశుద్ధాత్మ యొక్క పరిశుద్ధతను బట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓకే, ఎంఐ మార్గంలో వాళ్ళు లూకా సువార్త ఒకసారి చూసుకుందామండి. 24వ అధ్యాయం నుంచి కొన్ని మాటలు చదివి, ఎంఐ మార్గంలో ముందు నుంచి చదువుతాను. లూకా సువార్త 24వ అధ్యాయం 1వ వచనం. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి యొద్దకు వచ్చి, సమాధి ముందర ఉండిన రాయి దొరిలింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరి గాని ప్రభు అయిన యేసు దేహము వారికి కనబడలేదు. ఇందుని గూర్చి వారికి ఏమీ తోచక ఉండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన 2 మనుషులు వారి యొద్ద నిలవబడిరి. వారు భయపడి ముఖములను నేలమోపి ఉండగా, వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెదుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు.
ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోండి వారితో అనిది. అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకం చేసుకుని సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ 11 శిష్యులకును తక్కిన వారికి అందరికీ తెలియజేసిరి. ఈ సంగతులు అపోస్తలులతో చెప్పిన వారెవరనగా మగ్దలేనే మరియయు, యోహాన్నయు, యాకోబు తల్లి అయిన మరియయు, వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలను. చాలా మంది స్త్రీలకి వాక్యం చెప్పటానికి ఛాన్స్ ఇవ్వరు, లేకపోతే సంఘంలో ఛాన్స్ ఇవ్వరు కొన్ని సంఘాల్లో. ఇక్కడ బైబిల్లో ఏముంది, శిష్యులకి, అపోస్తలైన శిష్యులకి వీళ్ళు వచ్చి చెప్పారు. నేను థియాలజీ చేసినప్పుడు నన్ను చాలా ప్రభావితం చేసిన రైటింగ్స్ 2 ఉన్నాయి. ఆ 2 స్త్రీలు రాసినయే. ద నెసెసిటీ ఆఫ్ క్లాసిక్స్ అని ఒకటి ఉంటుంది, చాలా అమేజింగ్ అది రైటప్. అది చాలా నేనేమనుకుంటానంటే యేసుప్రభు వారు 12 మంది శిష్యుల్లో స్త్రీలు లేరు. ఎందుకంటే ఒక పర్టికులర్ అథారిటీ స్త్రీ అంత హెవీ. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, నా పర్సనల్ ఒపీనియన్, నేను కరెక్ట్ కాకపోవచ్చు. స్త్రీలు సంఘంలో పాత్ర గురించి నేను చెప్తున్నాను. ఏంటంటే పేతురు అననీయ సప్పెరా సంఘటనలో పేతురు కూర్చొని ఉంటాడు. ఫస్ట్ అననీయ వచ్చాడు, ఇదిగో నేను స్థలం అమ్మిన డబ్బులు మొత్తం తీసుకొచ్చి పెట్టానని పేతురికి ఇస్తున్నాడు. అంటే అక్కడ అందరికీ తెలియాలి ఆయన మొత్తం అమ్మేసి ఇచ్చాడని. కానీ ఆయన కొంత దాచిపెట్టి వచ్చాడు. అది వాళ్ళ వైఫ్ కూడా తెలుసు. అసలు ఆయన్ని ఎవరు ఇవ్వమన్నారు, అదే ఆ స్టోరీ మనకు తెలుసు. ఇచ్చినప్పుడు ఏంటంటే అందరి ముందు ఆయన అందరికీ, ఆ సంఘంలో ఉన్న అందరూ అనుకోవాలన్నమాట, అననీయ గారు ఎంత గ్రేట్, మొత్తం అమ్మేసి ఇచ్చాడని. కానీ యాక్చువల్లీ ఆయన మొత్తం తేలేదు, మొత్తం తెచ్చినట్టు అక్కడ చెప్తున్నాడు. అప్పుడు పేతురు అంటాడు, నువ్వు హోలీ స్పిరిట్ తోటి, పరిశుద్ధాత్మతోటి నువ్వు అబద్ధం ఆడుతున్నావు అనగానే వెంటనే కింద పడి చనిపోతాడు. ఇది జరిగిన కొంతసేపటికి సప్పీరా అననీయ భార్య వస్తుంది. ఇదంతా తెలియదు ఆమెకి. పేతురు దగ్గరికి వచ్చినప్పుడు సేమ్ ఆమె కూడా ఇట్లానే పేతురు అడుగుతాడు, ఇంతకే అమ్మారా మీరే అడిగినప్పుడు అవునంట. అప్పుడు పేతురు ఏమంటాడు తెలుసండి, ఎవరైతే ఏ వాలంటీర్స్ అయితే నీ భర్త శరీరం తీసుకెళ్ళి సమాధి చేయడానికి వెళ్ళారో కొంతసేపటి క్రితం, వాళ్ళు నిన్ను కూడా తీసుకెళ్తారంట. వెంటనే కింద పడి చనిపోద్ది. ఆ సమయంలో పేతురు గుండె కొట్టుకుంటా ఉంటుంటది స్పీడ్గా. పేతురు ఆమె మీద ఒక తీర్పు తీర్చాడు, లేకపోతే ఒక పవర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆమెని అన్నాడు, సేమ్ ఫీట్, ఏ పాదాలైతే, ఏ వాలంటీర్స్ అయితే నీ భర్త శరీరాన్ని తీసుకెళ్ళారు నిన్ను కూడా తీసుకెళ్తారు. ఇలాంటివి స్త్రీలు చేయలేరు, ధైర్యం సరిపోదు వాళ్ళకి. పేతురు ఏం చేశాడు ఆ రోజు, ఒక నాయకురాలైన స్త్రీ చేయటం కష్టం. స్త్రీ మనస్తత్వం కొద్దిగా మృదువైంది, పురుషుడు అది ఫేస్ చేయగలడు. అలాంటివి చేయలేరు, కానీ మిగతా ఏ నాయకత్వ పనులైనా చేయగలరు. మరి అందుకే బైబిల్ నిండా కూడా మనకి స్త్రీల యొక్క పరిచర్య గురించి ఉంటుంది. అయితే మనకి ముందుకెళ్దాం. లూకా 24:11. అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడిన గనుక వీరు వారి మాటలు నమ్మలేదు. అయితే పేతురు లేచి సమాధి యొద్దకు పరిగెత్తుకుని పోయి వంగి చూడగా నారబట్టలు మాత్రము విడిగా కనబడెను. అతడు జరిగిన దానిని గురించి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్ళెను. ఇదిగో ఆ దినమందే వారిలో 2 యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయి అను ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటి గురించి ఒకరితోనొకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచాను. ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభువారు ఎన్నిసార్లు మనతో నడిచారో, ఎన్నిసార్లు మన ఇంటికి వచ్చారో, ఎన్నిసార్లు ఆయన పాదాలు మన ఇంట్లో నడిచినాయో చాలాసార్లు జరిగి ఉంటుంది. దేవునికి స్తోత్రం. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడింది. ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలేమని అడగగా వారు దుఃఖముఖులై నిలిచిరి. వారిలో క్లెయోపా అనువాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో
అక్కడ జరిగిన సంగతులు నీ ఒకడివే ఎరగవా అని ఆయనను అడిగాను. ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసుని గూర్చిన సంగతులే, ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్తయ్య ఉండెను. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఎలాగూ మరణశిక్షకు అప్పగించి సిలువ వేయించినో నీకు తెలియదా? ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములైను. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారుగానే సమాధి యొద్దకు వెళ్ళి ఆయన దేహమును కానక వచ్చి కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయం కలిగజేసిరి. మాతో కూడా ఉన్న వారిలో కొందరు సమాధి యొద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొనిరి గాని ఆయనను చూడలేదని ఆయనతో చెప్పిరి. ఇదంతా యేసు ప్రభుతో చెప్తున్నారు వాళ్ళు. అందుకు ఆయన అవివేకులారా, చూడండి వర్డ్స్ చూడండి, ఒక అపరిచితుడు అవివేకులారా అని అంటాం. అందుకు ఆయన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా. ఇక్కడ ప్రవక్తల్ని కోట్ చేస్తున్నాడు యేసు ప్రభు వారు. దయచేసి గమనిద్దాం. ఈస్ కోటింగ్ ద ప్రాఫిట్స్. ఇంకొద్ది ముందుకెళ్ళినప్పుడు హీ కోట్స్, హీ మెన్షన్స్ అబౌట్ సామ్స్ అండ్ ప్రాఫిట్స్ అండ్ ద లా ఆఫ్ మోసెస్. మోషే ధర్మశాస్త్రము, కీర్తనలు, ప్రవక్తలు, ఈ మూడింటిని కోట్ చేస్తున్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్. అందుకు ఆయన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపాను. ఇంతలో తాము వెళ్ళుచున్న గ్రామము దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళినట్లు అగపడగా వారు సాయంకాలము కావచ్చినది, ప్రొద్దుగుంకినది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతము చేసిరి కనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళాను. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. వారి కన్నులు తెరవబట్టం. ఓ దేవునికి స్తోత్రం కలుగుగాక. నీ లేఖనంలో ఉన్న ఆశ్చర్యమైన సంగతులను నేను చూచినట్లు నా కళ్ళు తెరవమని కీర్తనకారుడు ప్రార్థన చేస్తాడు. ఎన్నిసార్లు దేవుడు మన కళ్ళు తెరుస్తున్నాడు, మన మనోనేత్రాలు తెరుస్తూ ఉంటాడు. అబ్బా, అప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. ఈరోజు యేసు ప్రభు వారు తనలో ఉన్న ఆ నరుడు, దేవుడు నరుడు, 2 స్వభావాలు. దయచేసి గమనించండి, 2 వ్యక్తులు కాదు, 2 natures in one person. Not 2 persons. 1 person, Jesus, is God and man. ఈ మ్యాన్ పార్ట్ ఉంది కదా, ఈ మ్యాన్ పార్ట్ పునరుద్ధానుడైనందున ఆయన దేవుని కుమారుడిగా నిరూపించబడ్డాడు. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇక నిత్యత్వంలో నీకు నాకు ఎంత విలువ ఈ పునరుద్ధానం వల్ల, ఈ నరుని ధరించుకోవడం వల్ల. ముఖ్యంగా పునరుద్ధానం. పౌలు అంటాడు, నీ పునరుద్ధాన బలము ఎరుగుటకు నేను సమస్తము కూడా పెంటగా ఎంచుకుంటున్నాను. సమస్తం. మనలో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉంటాం. మన నాలెడ్జ్ మనల్ని ఎగిసిపడేటట్టు చేస్తుంది. జ్ఞానము ఉప్పొంగ చేస్తుంది, ప్రేమ కట్టుతుంది. ఈ ఉప్పొంగ చేసే ఈ జ్ఞానాన్ని అణుచుకొని సిలువ పాదాలు, మనలో ఉన్న ఆ యొక్క నీచమైన స్థితిని, అయ్యా మరి నేలో జ్ఞానం ఉంది కానీ ఈ జ్ఞానము నన్ను కటాక్షించి దీని నుంచి నన్ను కాపాడయ్యా అని మనం ఎప్పుడైతే వేడుకుంటామో అలాంటి స్థితి మనకు రావాలి. అయితే ఈ యొక్క దేవుని యొక్క నరుడు అన్న ఆ యొక్క భాగం, దానివల్ల నాకు ఎంత నా స్థితి ఎంత గొప్పదైపోయిందో మనిషిగా. ఆయన నరుడిగా పునరుద్ధానం అవటం, నేను కూడా పునరుద్ధానం అవుతాను ఒకరోజు. ఒకవేళ ప్రభు రాకపోతే చనిపోయిన తర్వాత మన ప్రియులందరూ పునరుద్ధానం అవుతారు. మన సమాధులు తెరవబడతాయి. మనం ఎంత గట్టిగా కట్టినా సరే తెరవబడతాయండి. చాలా మంది మార్బుల్ స్టోన్స్, బ్లాక్ మార్బుల్, తర్వాత వైట్ మార్బుల్, చిన్న సైజు తాజ్మహల్ లాగా కడతారు, చిన్న సైజు బిల్డింగ్ లా కడతారు. ఎంత గట్టిగా కట్టినా పగిలిపోద్ది ఒకరోజు. ఆయన పునరుద్ధాన శక్తి, ఆ బాడీ లోపల ఉన్న మన ప్రియులు బయటకు వస్తారు.
మహిమ శరీరంతో. అది ఎంత ఆశ్చర్యకరమైన డిజైన్, ఎంత ఆశ్చర్యకరమైన డిజైన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరిచినప్పుడు మన హృదయం మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకటి చెప్పుకునేది. హృదయం మండిందంట వాళ్ళ కాన్వర్సేషన్లో. ఆ గడిలోనే వారు లేచి యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా 11 శిష్యులను వారితో కూడా ఉన్నవారును కూడి వచ్చి, ప్రభువు నిజముగా లేచి సీమోనునకు కనబడినని చెప్పుకొనుచుండిరి. వారిది విని త్రోవలో జరిగిన సంగతులను, ఆయన రొట్టె విరుచుట వలన తమకు ఎలాగూ తెలియబడినో అదియు తెలియచేసిరి. వారు ఇలాగ మాట్లాడుచుండగా 36వ వచనం చదువుతున్నానండి. వారు ఇలాగ మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యను నిలిచి, దేవునికి స్తోత్రం, మీకు సమాధానమవును గాక అని వారితో అనెను. అయితే వారు దిగులు పడి భయాక్రాంతులై భూతము తమకు కనబడినని తలంచిరి. అప్పుడు ఆయన, మీరెందుకు కలవరబడుచున్నారు? మీ హృదయములలో సందేహములు పుట్టనేలా నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి. నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమునకు ఉండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపెను. అయితే వారు సంతోషము చేత ఇంకనూ నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన, ఇక్కడ మీ యొద్ద ఏమైనా ఆహారం కలదా అని వారిని అడిగారు. వారు కాల్చిన చేప ముక్కను ఆయనకిచ్చిరి. కొంచెం ఒక్కొక్కసారి మనం కొన్ని ఫుడ్ ఉంచుకోవడం మంచిదండి. వాళ్ళు ఉంచుకున్నారు ఒక చేప ముక్క, దేవుడికి ఇచ్చారు. అది ఆయన దానిని తీసుకొని వారి ఎదుట భుజించను. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవల్లని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. చూసారండి, ఈ 44వ వచనంలో మోషే ధర్మశాస్త్రము, ప్రవక్తల గ్రంథములు, కీర్తనలలో యేసు ప్రభు గురించి వ్రాయబడినవన్నీ నెరవేరవలెనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. ద లా ఆఫ్ మోసెస్, సామ్స్ అండ్ ద ప్రాఫిట్స్, ఈ మూడు యేసు ప్రభు వారు రెఫర్ చేస్తున్నారు. మనం బైబిల్ చదువుతున్నప్పుడు కీర్తనలు అవి చాలా ప్రొఫెటిక్ గా ఉంటాయి. అలాగే మైనర్ ప్రాఫిట్స్, మేజర్ ప్రాఫిట్స్ అంటే ఎక్కువ సైజు, ఎక్కువ చాప్టర్స్ ఉన్నాయి. యెషయా, ఇర్మియా ఇవి మేజర్ ప్రాఫిట్స్. మైనర్ ప్రాఫిట్స్ అంటే మీకా, హబక్కుకు, ఇలాగా మొత్తానికి ప్రవక్తల గ్రంథములు ఉన్నాయి పాత నిబంధనలు. అలాగే మోషే ధర్మశాస్త్రం టెంపుల్, ఆ యొక్క సిస్టమ్ అంతా, ఆ యొక్క ఆలయ సిస్టమ్ అంతా కూడా, ఇవన్నీ కూడా నా గురించి చెప్తుంది, యేసుని గురించి చెప్తున్నాయి. ఇవి మనం చదువుకుంటున్నప్పుడు యేసు కనిపిస్తాడు ఇట్లా ప్రతి చోట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరచి, క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచుననియు, యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సును, పాప క్షమాపణయు ప్రకటింపబడునని వ్రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో, నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండుడని వారితో చెప్పాను. ఆయన బేతనియ వరకు వారిని తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయను. వారు ఆయనకు నమస్కారం చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయంలో ఉండి దేవుని స్తోత్రం చేయుచుండు. యేసుని చూసినప్పుడు మహానందం కలుగుతుందండి. మనోనేత్రము తెరవబడినప్పుడు మహానందం కలుగుతుంది. దేవునికి స్తోత్రం. అట్టి ఆనందం దేవుడి పునరుద్ధాన దినమున మనకు దయచేయను గాక. ఒక్క నిమిషం జ్ఞాపకం చేస్తానండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఒకసారి చదువుదాం. 4వ అధ్యాయం, ఫిలిప్పి 4. ఆ మాట ఎక్కడుందో కొద్ది సాయం చేస్తారా? 3వ అధ్యాయం, క్షమించండి, 3వ అధ్యాయం 7వ వచనం చదువుతానండి. అయినను ఏవేవి ఫిలిప్పి 3:7 అండి. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని, నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తుని గుర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం
థామస్ అక్వైనస్ అని ఒక స్పిరిచువల్ జాయింట్ ఉన్నాడు. 1200 సంవత్సరాల్లో, క్రీస్తు శకం 13th century. ఆయన రైటింగ్స్ బోత్ ప్రొటెస్టెంట్స్ అండ్ క్యాథలిక్స్ ఆయన రైటింగ్స్ చాలా గౌరవిస్తారు. నాకు కూడా చాలా ఇష్టం ఆయన రైటింగ్స్. సుమ్మో థియాలజియా అని క్వశ్చన్ అండ్ ఆన్సర్ టైప్. ఆయన రాయకుండా వదిలేసిన టాపిక్ లేదు ఈ భూమి మీద. అలాంటి గ్రేట్ మ్యాన్ అతను. ఆయన ఏం చేస్తాడంటే, మన యవనస్తులకి కేవలం అకాడమిక్స్ సరిపోద్దా అని ఒక క్వశ్చన్. దానికి ఆన్సర్ ఏంటంటే, కేవలం అకాడమిక్స్ సరిపోదు, బైబిల్ నాలెడ్జ్ కూడా అత్యంత అవసరం. అకాడమిక్స్ నీకు కెరీర్ ఇస్తే, బైబిల్ నాలెడ్జ్ నీకు రక్షణ ఇస్తుంది. బైబిల్ గ్రంథం చదవటం వల్ల స్టూడెంట్గా ఉన్నప్పుడు నువ్వు ఎవరైనా సరే, ముఖ్యంగా యవనస్తులు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, వాట్ ఎవర్, మ్యాథ్స్, నేను కూడా మ్యాథ్స్ చేస్తాను, డబుల్ మ్యాథ్స్, బిఎస్సి మ్యాథ్స్లో, ఆంధ్ర లయోలా కాలేజీలో నేను బిఎస్సి చేశాను. మ్యాథమెటిక్స్ అసలు ఏంటిది అంత అనిపించేది నాకు. మ్యాథ్స్ చదువుతున్నప్పుడు ఎంత డీప్గా ఉండేది. ఆ యొక్క మ్యాథ్స్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్ అవ్వచ్చు, తర్వాత సో మెనీ సబ్జెక్ట్స్. ఈ రోజుల్లో వందల కొద్ది సబ్జెక్ట్స్ ఉన్నాయి, వందల కొద్ది ఈ అకాడమిక్ నాలెడ్జ్. ఈ నాలెడ్జ్ నీకు బ్రతుకు తెరువిస్తుందేమో, లేకపోతే ఈ లోకంలో నువ్వు బాగా షైన్ అవటానికి పనికొస్తుంది. కానీ ఒక లోటు ఉండిపోద్ది బైబిల్ జ్ఞానం నీకు లేకపోతే, బైబిల్ని చదవకపోతే. ఏంటంటే నీకు రక్షణ ఉండదు, రక్షణలో ఎదుగుదల ఉండదు, రక్షణ జ్ఞానం ఉండదు. యేసుక్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం సంపాదించుకోవడానికి పౌలు తనకు అప్పటికే ఉన్న అనేకమైన క్వాలిఫికేషన్స్ వాటిని పెంటగా ఎంచుకుంటున్నాడంట. వాట్ ఎ డెసిషన్ చూడండి. ఇట్స్ గ్రేటెస్ట్ డెసిషన్, పర్సనల్ డెసిషన్ ఇది. నేను అంటున్నాడు, నిశ్చయంగా నా ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తమై సమస్తమును నష్టంగా ఎంచుకొంచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాసము వలననైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలగవలెనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడు నగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొంచున్నాను. ఇదివరకే నేను గెలిచి తినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినని అయినను నేను అనుకున్నట్లేదు. గాని నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితునో దానిని పట్టుకొనవలెనని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. కాబట్టి మనలో సంపూర్ణులమైన వారందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందాం. అప్పుడు దేని గూర్చి అయినను మీకు వేరు తాత్పర్యం కలిగి ఉన్న యెడల అదియు దేవుడు మీకు బయలుపరచును. అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టియే క్రమంగా నడుచుకుందాం. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆయన అంటున్నాడు, ఆయన పునరుద్ధాన బలము ఐ వాంట్ టు నో ఇట్, ఎరగాలి. పర్సనల్గా నేను వ్యక్తిగతంగా తెలుసుకోవాలనుకుంటున్నాను. ద పవర్ ఆఫ్ రిజరక్షన్ అండ్ ద పర్సన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆయనను, ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తం. సో ఈ మాటల చేత మనం ఆశీర్వదించబడాలని కోరుచు నేను ముగిస్తున్నానండి. ఓవర్ టు జాన్సన్ ప్లీజ్. Praise the Lord. Hallelujah. Thank you so much, Daddy, for the wonderful word. We are really immensely blessed. Thank you so much, Daddy. సహవాసం తరపున మీకు మా హృదయపూర్వక వందనాలు. ప్రార్థన చేసుకొని ముగించుకుందామండి. మన మధ్యలోని మురళీ బాబాయ్ గారు, అయ్యగారు మీరు సిద్ధంగా ఉన్నట్లయితే ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిన కూర్చున్నాం. అయ్యారు పాస్టర్ మురళీ బాబాయ్ గారు, గారు సిద్ధంగా లేకపోతే జామరా కుమార్ అయ్య గారు మీరు ప్రార్థన చేస్తారా? ప్రార్థన చేసుకుందామండి. గుడ్ మార్నింగ్. ప్రైజ్ ద లార్డ్. అయ్యగారు ప్రార్థన చేయండి. అయ్యగారు
ఓకే ఓకే దయగలిగిన తండ్రి, కృపగల రక్షక, బంగారు పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ దినం మీ పునరుద్ధాన దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రియులైన వారందరినీ నాయన మేము దర్శించడానికి మీరు ఇచ్చే సమయాన్ని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు. మీరు మరణాన్ని జయించి తిరిగి లేచారు. మా అందరూ కూడా పునరుద్ధాన శక్తిని, బలాన్ని మీరు చేరుతండి. అందుని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు. మేము లోకంలో జీవిస్తున్నప్పుడు తండ్రి మిమ్మల్ని కలిగిన వారంగా, నేను మీ చిత్తానుకూలంగా నడిచే వారంగా మమ్మల్ని ఆయుధపరచమని ప్రార్థిస్తున్నా. నేను మరణం తర్వాత కూడా మేమందరం మీ దగ్గర రావడానికి కావాల్సినటువంటి సిద్ధపాటు ఈ భూలోకంలో ఉన్నప్పుడే తండ్రి మీరు మాకు మరి కలిగించమని ప్రార్థిస్తున్నాం. చక్కని వర్తమానం ఇచ్చినటువంటి బాబుని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఆయన ద్వారా జరుగుతున్నటువంటి ఈయన ఈ జూమ్ పరిచయను విస్తరింపు చేయమని ప్రార్థిస్తున్నాము. నైనా కండక్ట్ చేస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించండి, దీవించండి. ఈ కూడికలో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. నన్ను ఆయా సంఘాలకు వెళ్ళి మేమందరం కూడా మా సంఘాల్లో తండ్రి మిమ్మల్ని ఆరాధించుకోవడానికి వెళ్తూ ఉండగా మీరే తోడుగా ఉండండి. దైవజనుల ద్వారా ఎత్తుబడి వాక్యాన్ని శ్రద్ధగా విని మా ఆత్మీయ జీవితాలను బలపరచుకోవడం సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాము. నాయన మా దేవ, మీ పునరుద్ధరణ తండ్రి మేము జీవితకాలం అంతా జ్ఞాపకం పెట్టుకోవడానికి మీరు సిలువలో చేసినటువంటి యాగాన్ని మేము జ్ఞాపకం చేసుకుని మీ రాజ్య వారసులు కావటానికి సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి అందును నెరవేరును గాక. మరుదిన ఆహారం నేడు మాకు దయచేయు. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించు. శోధనలోనికి తేక దుష్టుడు తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరే ఉన్నారు తండ్రి. ఆమె మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహవాసం జూమ్ కూడికలో చేరిన ప్రతి బిడ్డకు సదాకాలము చూడండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సమాధిలో ఉన్నాను. సరే గారు, థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు. ఇది మంచిది. ఓకే, అందరికి వందాలండి. హ్యావ్ వండర్ఫుల్ సండే టుడే. అందరికి ఈస్టర్ శుభాకాంక్షలు అండి. ప్రార్థన ముగించబడింది. రేపటి దినాన మనం అందరు కలుసుకుందాము. హ్యావ్ వండర్ఫుల్ సండే. థ్యాంక్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.